మరికొద్ది రోజులు గడిచిపోయాయి. ఈలోగా కాంతం దగ్గర నుంచి మరో 2 సంబంధాల గురించి వివరాలు తెలుపుతూ ఉత్తరం వచ్చింది శివరంజనికి. ఆ సంబంధాలు మరీ పనికిరాని సంబంధాలని, అంచేత అలాంటి చెత్త సంబంధాల గురించి ఇంకోసారి రాయవద్దని కాంతానికి ఉత్తరం రాసి పడేసింది ఆమె. దాంతో కాంతం ఇంకా చొరవ తీసుకోవడం తగ్గించి వేసింది. ధనలక్ష్మికి ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. బాలకృష్ణ చెప్పిన మాటల్లో ఎంతమాత్రం అసత్యం లేదు. ఆమె కావాలనే తన సంబంధాలన్నీ చెడగొడుతోంది. కానీ ఎందుకిలా చేస్తుందనేదే ఖచ్చితంగా తెలియడం లేదు. పెళ్లి చేయాలంటే బోలెడు డబ్బు ఖర్చు అవుతుందని కావచ్చు, లేదా తను కాపురానికి వెళితే ఇక్కడ పనిచేసేవాళ్లు ఎవరో ఉండరని కావచ్చు. ఏదైతేనేం ఆమె ఏ కారణంతో అలా చేస్తోంది అన్న విషయం తెలుసుకుని మాత్రం ఏమిటి ఉపయోగం? తనకు తెలియకపోవడమే మంచిది. లేకపోతే అదే ఆలోచనలతో బాధపడాల్సి వస్తుంది. తలుపు దడదడా కొట్టిన చొప్పుడయ్యేసరికి ఆలోచనల్లోంచి తేరుకుంది ధనలక్ష్మి. సాధారణంగా ఎవరు ఇంటికొచ్చినా కాలింగ్ బెల్ మోగిస్తారే గాని తలుపు ఎవరూ కొట్టరిలా. ఎవరే ఉంటారు? తలుపు మరింత గట్టిగా తట్టిన చప్పుడు. ధనలక్ష్మికి భయం వేసింది. ఇంట్లో తనొక్కరితే ఉంది. అత్త మార్నింగ్ షోకి వెళ్ళింది. 1 గంట వరకు ఇంటికి రాదు. బొంబాయిలో ఇలా ఒంటరిగా ఉన్న ఆడాళ్లను బెదిరించి డబ్బు నగలు దోచుకుపోవడం కొత్త ఏమీ కాదు. అందుకే అత్త తనకెప్పుడూ చెప్తూ ఉంటుంది, ఎవరొచ్చినా లోపల నుంచి బయట వ్యక్తిని చూసి మన ఇంట్లోని వాళ్లైతేనే తలుపు తీ, లేకపోతే సాయంత్రం అందరూ ఉన్నప్పుడు రమ్మని చెప్పేశాయి. ధనలక్ష్మి తలుపు దగ్గరికెళ్లి తలుపుకున్న చిల్లులో నుంచి బయటకు చూసింది. మెట్ల మీద ఓ కుర్రాడు భుజానికి పుస్తకాల సంచి తగిలించుకుని నిలబడున్నాడు. ఆంటీ అంటూ మళ్లీ తలుపు కొట్టాడతను. అవతల వ్యక్తి ఓ చిన్న కుర్రాడు కావడం వల్ల ఎలాంటి భయమూ లేక తలుపు తెరిచింది ధనలక్ష్మి. ఆంటీ, మీ పుష్పకు యాక్సిడెంట్ అయింది ఆంటీ, త్వరగా మాట్లాడా కుర్రాడు. ధనలక్ష్మికి అర్థం కాలేదు. ఏంటి? రెట్టిస్తూ అడిగిందామె. మీ పుష్పకు యాక్సిడెంట్ అయిందా ఆంటీ? వాళ్ళ అమ్మగారున్నారా? ధనలక్ష్మి నిశ్చేష్టురాలైపోయింది. ఏంటి, పుష్పకు యాక్సిడెంట్ అయిందా అంది తేరుకుని. అవునాంటీ. ఎలా అంది వణుకుతున్న గొంతుతో. ముందు వాళ్ళ అమ్మగారిని పిలవండి ఆంటీ, వెంటనే బయలుదేరాలి. దెబ్బ బాగా తగలడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లారు. మనం త్వరగా హాస్పిటల్కి వెళితే మంచిది. ధనలక్ష్మికి చెమటలు పట్టేస్తున్నాయి. పుష్పకు యాక్సిడెంటా? గంట క్రితమేగా 2 జళ్ళు వేసుకుని టాటా ఆంటీ, టాటా మమ్మీ అని చెప్పి స్కూల్కి వెళ్ళింది. వెళ్లే ముందు మళ్ళీ అత్త దగ్గరికి వెళ్ళి, ఈరోజు స్కూల్లో డ్యాన్స్ క్లాస్ ఉంది మమ్మీ, అంచేత ఆలస్యంగా ఇంటికొస్తాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పి మరీ వెళ్లిన పుష్పక ప్రమాదం జరగడం. భగవంతుడా, ఈ వార్త వింటే అత్త ఏమైపోతుంది? ఆంటీ, అలా నుంచుంటే ఎలా? ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి. మాట్లాడకుండా చలనం లేకుండా నిలబడ్డ ధనలక్ష్మిని చూసి గట్టిగా అన్నాడా కుర్రాడు. ధనలక్ష్మి స్పృహలోకి వచ్చేసింది. చూడు తమ్ముడు, యాక్సిడెంట్ జరిగింది మా పుష్పకేనా? ఇంకెవరైనా ఆ పేరు గల వాళ్ళు ఉన్నారా? అనుమానంగా అడిగిందామె. అయ్యో, మీ పుష్పకే ఆంటీ. కానీ మా పుష్ప ఇంతకు ముందేగా స్కూల్కి వెళ్ళింది. యాక్సిడెంట్ ఎలా జరిగింది? అవునాంటీ, పుష్ప నేను ఒకటే క్లాసు. అందరం రోడ్డు క్రాస్ చేస్తున్నాం. బస్సు అడ్డంగా ఉండడం వల్ల పుష్ప రోడ్డు క్రాస్ చేస్తూ అటువైపు నుంచి వచ్చిన వ్యాన్ని చూడలేకపోయింది. కళ్ళు మూసి తెరిచేలోగా వ్యాన్ ఆమెను కొట్టడం, ఆమె కాలు వ్యాన్ మడగర్లో చిక్కుకుని కొంత దూరం ఆమెను ఈడ్చుకుపోవడం జరిగిపోయింది. అప్పటికి ఆ వ్యాన్ ఆగలేదు. అక్కడే ఉన్న మా టీచర్స్ వెంటనే పరిగెత్తి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. నన్ను ఈ విషయం మీతో చెప్పమని పంపించారు. ధనలక్ష్మికి అర్థమైపోయింది. ఇంకా సందేహం లేదు, ప్రమాదం జరిగింది తమ పుష్పకే. అతను తప్పు అడ్రస్కి రాలేదు. దెబ్బలు బాగా తగిలాయా? బాధతో అడిగిందామె. ప్రాణానికి ఏమైనా ప్రమాదం అన్నారా? ఏమో ఆంటీ, అవన్నీ నాకు తెలీదు. అయ్యో, ఇప్పుడేం చేయడం? నాకేం తోచడం లేదు. వాళ్ళమ్మ ఇప్పుడే రాక్సీ థియేటర్లో మార్నింగ్ షోకి వెళతానని చెప్పి వెళ్ళింది. మామయ్య ఫ్యాక్టరీలో ఉంటారు. మా తమ్ముడు కూడా లేడు కదా సమయానికి. ఇప్పుడెలా? అయ్యో, మా పుష్పకు ఏమైపోయింది? దుఃఖం ఆపుకుంటూ కంగారుగా అందామె. ఆ కుర్రాడు బిత్తరపోయి ఆమె వైపు చూడసాగాడు. బాబూ, నువ్వో సాయం చేసి పెడతావా? ఆతృతగా తన్నడిగిందామె. ఏంటాంటీ? మా మామయ్య ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తావా? కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ చేసి జరిగిందంతా చెప్పు. అలాగే ఆంటీ, ఫోన్ నెంబర్ ఇవ్వండి. లోపలకు పరిగెత్తి టేబుల్ మీదున్న పుస్తకంలోంచి ఫోన్ నెంబర్ వేరే కాగితం మీద కాపీ చేసి ఆ కాగితం ఆ కుర్రాడికి అందించిందామె. నేను ఇప్పుడే ఆ సినిమా థియేటర్కి వెళ్ళి అతను హాస్పిటల్కి తీసుకొస్తానని మామయ్యతో చెప్పు బాబు. సరే ఆంటీ, వెళ్తాను మరి. అతను వెళ్ళబోయాడు. ఇదిగో బాబు, చూడు, పుష్ప హాస్పిటల్లో చేరిందన్నావు. మా స్కూల్కి దగ్గరలోనే ఉందండి ఆ హాస్పిటల్. దాని పేరు
ఇదిగో అదంతా నాకు గుర్తుండదు గాని ఈ కాగితం మీద రాసివ్వు అంటూ టేబుల్ మీదున్న ఓ బుక్కు తీసి అందించిందామె. ఆ కుర్రాడు కాగితం మీద అడ్రస్ రాసి ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు. వెంటనే తను రెడీ అయ్యి ఇంటికి తాళం వేసి పక్క ఫ్లాట్లో ఉన్న సుశీల దగ్గరకు పరిగెత్తింది. ధనలక్ష్మిని చూసి ఆశ్చర్యపోయిందామె. ఏంటి, ఎప్పుడు ఇల్లు కదలందానివి ఎలా వచ్చావు అంది. ఏమండి, పుష్పకు యాక్సిడెంట్ అయిందంట. ఇదిగో ఈ హాస్పిటల్లో చేర్చారు. అత్తయ్యేమో మార్నింగ్ షోకి వెళ్ళింది. మీరు తోడొస్తే ఇద్దరం వెళ్ళి థియేటర్లో ఆమెను వెతికి పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ మాట వింటూనే ఆమె కూడా కంగారు పడింది. అయ్యో, ఎలా ఉందట పుష్పకిప్పుడు అడిగింది గాబరాగా. ఏమోనండి, తెలీదు, వ్యాన్ కింద పడిందట. ఇప్పుడే వస్తానండు. ఆమె లోపలికెళ్ళి 5 నిమిషాల్లో రెడీ అయి వచ్చింది. ఇద్దరూ టాక్సీలో సినిమా హాల్ చేరుకున్నారు. అత్తయ్య ఎక్కడుందో ఏమో ఎలా తెలుస్తుంది? ఎటూ తోచకంది ధనలక్ష్మి. మేనేజర్తో సంగతి చెప్తే వాళ్లే ప్రయత్నిస్తారు అందావిడ. ఇద్దరూ మేనేజర్ దగ్గరికి వెళ్లారు. చూడండి, మా ఇంటి దగ్గర పాపకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేరింది. వాళ్ళమ్మ ఈ హాల్లో మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. ఆమెను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మేనేజర్తో హిందీలో చెప్పిందామె. పేరేమిటి అడిగాడు మేనేజర్. శివరంజని. ఏ క్లాస్లో ఉంటుందో తెలుసా? తెలీదండి. సరే, అలా కూర్చోండి, ప్రయత్నిద్దాం అంటూ లేచి బయటకు వెళ్ళాడతను. 10 నిమిషాల తర్వాత హడావిడిగా అతనితో పాటు ఆ గదిలోకి వచ్చింది శివరంజని. అక్కడ ధనలక్ష్మిని పక్కింటామిని చూడగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఏంటి, ఏం జరిగింది? గాబరాగా అడిగింది. పుష్పకు యాక్సిడెంట్ అయిందత్తా. వాళ్ల క్లాసులోని కుర్రాడొచ్చి చెప్పాడు. అప్పటికప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారంట అంది ధనలక్ష్మి. ఆ మాట వింటూనే శివరంజని బిగ్గరగా ఏడ్చేసాగింది. అయ్యో, నా బంగారు తల్లికి ఏమైందో భగవంతుడా, ఎంత పనిచేశావు అంటూ అక్కడే కుప్పగా కూలిపోయింది. ఇలా ఏడ్స్తే ప్రయోజనమేముంది? ముందు హాస్పిటల్కి వెళదాం పదండి. దేవుడి దయ వల్ల ఆమె పరిస్థితి బాగానే ఉండొచ్చు. ఆమెకు ధైర్యం చెప్పసాగిందామె. ధనలక్ష్మికి ఏం మాట్లాడడానికి నోరు రావడం లేదు. అదే టాక్సీలో మళ్లీ అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. దారి పొడుగునా ఏడుస్తూనే ఉంది శివరంజని. అప్పటికే ఆ కుర్రాడి ద్వారా పుష్ప సంగతి తెలుసుకున్న రామచంద్రం హాస్పిటల్కి చేరుకుని డాక్టర్తో మాట్లాడి శివరంజని కోసం ఎదురుచూస్తూ నిలబడున్నాడు. భర్తను చూస్తూనే శివరంజనికి దుఃఖం మరింత ఎక్కువైపోయింది. అయ్యో, మన పాపకి ఏమైపోయిందండి? నా బంగారు తల్లి ఏమైపోయిందండి అంటూ అది హాస్పిటల్ అన్న విషయం కూడా మరిచిపోయి ఏడ్చేసాగిందామె. ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లారు అన్నాడతను కన్నీరు తుడుచుకుంటూ. ఆ మాట వింటూనే మరింత గాబరాపడి పెద్దగా ఏడ్చేసాగింది శివరంజని. అయ్యో, నా బిడ్డకు ఆపరేషనా? ఇంకది మనకు దక్కుతుందా? దేవుడా, ఉన్నదొక్కరితి. ఆ పాడు యాక్సిడెంట్ ఏదో నాకైనా జరగనీకిపోయావా? ఆమె ఏడుపు విని అక్కడికొచ్చిన నర్సు గట్టిగా కేకలు వేసింది. ఇక్కడెవరు ఏడవకూడదు. ఏడవాలంటే కాంపౌండ్ బయటికెళ్ళి ఏడవండి. నీకేనమ్మా చెప్పేది? ఏడుపు ఆపుతావా లేదా? ఆమె కేకలకు భయపడి స్వరం తగ్గించిందామె. దాని కాలు వ్యాన్ మడగరలో చిక్కుకుని కొద్ది అడుగుల దూరం ఈడ్చుకుపోయిందట కదా. అందుకని ఆ వేగానికి కుడికాలుకి చాలా చోట్ల ఫ్రాక్చర్స్ అయ్యాట. కాలంతా అక్కడక్కడ చర్మం గీరుకుపోయిందట. ప్రాణానికి ఏమంత అపాయం లేదంటున్నారు. అయినా చాలా రోజులు హాస్పిటల్లో ఉండాలట. నెమ్మదిగా తను డాక్టర్ నుంచి తెలుసుకున్న విషయాలన్నీ చెప్పాడతను. మరో 2-3 గంటల తర్వాత పుష్పను థియేటర్ నుంచి స్ట్రెచ్చర్లో వార్డుకు తీసుకెళ్తుంటే ఆమెను చూసి అందరూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. క్లోరోఫామ్ ప్రభావం వల్ల ఆమెకింకా స్పృహ రాలేదు. పక్కకు ఒదిగిపోయిన ముఖాన్ని, సగానికి మూతపడ్డ కళ్లను, వంకరగా తిరిగిన నోటిని చూసి శివరంజని గుండె తరుక్కుపోయింది. ఇదేంటండి, నా తల్లి ఎలా ఉందేం? కళ్ళలా తేలేసిందేం? నూరలా అయిపోయిందేమిటి? నాకేమిటో భయంగా ఉందండి. అసలు నా బిడ్డ ప్రాణంతో ఉందా లేదా? వాళ్ళని అడగండి. దానికి ప్రాణం పోతే నేను ఇక్కడ చచ్చిపోతాను. ఈలోగా డాక్టర్ అక్కడికి రావడంతో అతని చుట్టూ మూగారందరూ. ప్రాణానికేమీ అపాయం లేదని చెప్పాం కదా, ఇంకా గొడవ చేస్తారెందుకు? ఆమెకి ఇంకా తెలివి రాలేదు, అందుకని అలా ఉంది. ఇంకో గంటలో స్పృహ రావచ్చు. తర్వాత మాట్లాడగలుగుతుంది. 3 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. వాటిని సరిచేశాం. చర్మం తెగిపోయిన చోట కుట్లు వేశాం. ఇప్పుడేం పర్వాలేదు. కానీ స్పృహొచ్చాక ఆ కుట్ల బాధకు ఓర్చుకోలేక బాగా గొడవ చేస్తుంది. అప్పుడు ఆమెను మీరు సమాధానపరచాలి శాంతంగా చెప్పాడతను. చేసేది లేక పుష్పకు స్పృహ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నారందరూ. చాలాసేపటికి గాని ఆమెకు స్పృహ రాలేదు. వచ్చిన క్షణం నుంచి బాధ అనుభవించలేక ఏడ్చేయడం ప్రారంభించింది. అయ్యో, డాక్టర్కేం తేలిగ్గా చెప్పేశాడు సమాధానపరచమని. అదలా బాధతో గిలగలాడుతుంటే ఎలాగండి సమాధానపరచడం? ఆ బాధ తగ్గడానికి ఏమైనా మందులిమ్మనకూడదు అంది శివరంజని.
రామచంద్రం ఆమె మాటలు వినిపించుకోకుండా పుష్పతాల నిమురుతూ ఆమె పరిస్థితంతా జాగ్రత్తగా గమనించసాగాడు. తొడ నుంచి కాలు చివరి వరకు ప్లాస్టర్ వేసేశారు. చర్మానికి కుట్లు వేసిన స్థలాల్లో అప్పుడప్పుడు తుడిచి కొత్త బ్యాండేజ్ వేయడానికి గాను అక్కడక్కడ ఖాళీలు వదిలారు. రోజులు గడిచిపోతున్నాయి. మంచం మీద పడుకుని ఉండలేక నరక యాతన అనుభవిస్తోంది పుష్ప. కాలికి 1-2 చోట్ల పుండుపడి చీము పట్టడం వల్ల నొప్పి, జ్వరం కూడా తోడైంది. శివరంజని ఇంటి విషయాలు పూర్తిగా ధనలక్ష్మి మీదే వదిలేసింది. శివరంజని హాస్పిటల్లో పుష్ప దగ్గరే ఉండేది. పగలంతా ఇంటి పని చూసుకుని రాత్రి కూడా వంట చేశాక తను 4 మెతుకులు తిని పుష్పకు భోజనం తీసుకుని సాయంత్రానికి హాస్పిటల్ చేరుకునేది ధనలక్ష్మి. రాత్రంతా పుష్పను కనిపెట్టుకుని ఉండడం ఆమె వంతే. రాత్రంతా పుష్పతో పాటు ఆమె బాధలో తను భాగం పంచుకుని ఆమెతో ఏవేవో విషయాలు మాట్లాడుతూ ధైర్యం చెబుతూ ఉదయం వరకు నిద్ర లేకుండానే గడిపేసేది. ఉదయం శివరంజని కాఫీ తీసుకుని వచ్చాక గాని ఇంటికి చేరుకునేది కాదు. ఒక్కోసారి శివరంజనికి పుష్ప పరిస్థితి చూస్తుంటే కోపం, దుఃఖం రెండూ కలిగేవి. ఏ దెయ్యానికి నా బిడ్డను చూసి కళ్ళు కుట్టాయో, ఏ పోడుముండ నా బంగారు తల్లికి దిష్టి పెట్టిందో, ఎప్పుడూ లేగదోళ్ల ఆడుతూ పాడుతూ ఎగురుతూ గడిపే నా బిడ్డకి గతి పట్టిందే, ఊరి వాళ్ల పిల్లల్ని పెంచుతూ మన పిల్లలకు మంచిదని అనాథలైన పిల్లల్ని తెచ్చి పెంచినందుకు ప్రతిఫలం ఇదా అంటూ ఎన్నో విధాలుగా బాధపడుతున్న ఆమెకు రాను రాను పుష్ప పరిస్థితి మరింత ఆందోళన కలిగించసాగింది. 3 వారాలైన తర్వాత కూడా కాలు ముట్టుకుంటే బాధతో మెలికలు తిరిగిపోతున్న పుష్పను చూసి డాక్టర్లకు ఏవేవో సందేహాలు కలిగాయి. మళ్లీ ఎక్స్రే తీయాలన్నారు. ఎక్స్రే తీశాక ఏదో లోపం కనిపించింది. ఎదురుగా ఉన్న ఎముకలను సరిగ్గా అమర్చినప్పుడు ఓ చోట మాత్రం సరిగ్గా అతకకపోవడం వల్ల ఆమె అలా బాధపడుతోందని తెలుసుకున్నారు. వెంటనే మళ్లీ ఆ ఎముకలు కలిసిపోయే విధంగా సరిగ్గా అమర్చి ప్లాస్టర్ వేశారు. మరో 2 వారాల తర్వాత కూడా ఆమె పరిస్థితిలో మార్పు రాకపోయేసరికి మళ్లీ ఎక్స్రే తీయాల్సి వచ్చింది. ఈసారి ఏ లోటు కనిపించకపోయినా వాళ్లు అనుకున్నట్లు ఎముకలు సంతృప్తికరంగా అతకకపోవడం చేత మళ్లీ ప్లాస్టర్స్ వేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసేశారు. మళ్లీ 6 వారాల తర్వాత తీసుకురండి అంటూ ఇంటికి పంపించేశారు. ఆ 6 వారాలు 6 యుగాల్లా గడిచాయి అందరికీ. పుష్ప మంచం మీద నుండి కదలడానికే బ్రహ్మ ప్రళయం అయిపోయేది. 6 వారాల తర్వాత తిరిగి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. పుష్ప కాలు ముట్టుకుంటే చాలా ఏడ్చేస్తున్నా డాక్టర్లు ఆమె బాధను పట్టించుకోకుండా కాలు కట్టు విప్పేసి అటు ఇటు తిప్పి పరీక్షించసాగారు. 3 నెలలు మంచం మీద ఉంది కదా, అందుకని కాలు బెగదీసుకుపోయినట్లుంటుంది. నడవగా కొద్ది రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది. ఏది ఓసారి నడవగలవేమో చూడమ్మా అంటూ బలవంతం చేసి ఆమెను నడిపించడానికి ప్రయత్నించారు. పుష్ప బాధ తట్టుకోలేక గిలగిల్లాడి ఏడ్చేసింది గాని కాలు మాత్రం కింద పెట్టలేకపోయింది. వాళ్ళెంత ప్రయత్నించినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. నేల మీద కాలాంతే చాలు షాక్ కొట్టినట్లవుతోంది, భరించలేని బాధ పుడుతోంది అంటూ ఆమె ఏడుస్తూ చెబుతుంటే డాక్టర్లు ఏమీ మాట్లాడలేకపోయారు. నెమ్మదిగా నడవడానికి వీలవుతుందని చెప్పాం కదా, ప్రయత్నించండి అనేసి ఊరుకున్నారు. చేసేది లేక ఆమెను ఇంటికి తీసుకొచ్చేశారు. ఇంకా ఆమె నడుస్తుందా, అది వరకులా పరిగెడుతుందా, ఏదీ అర్థం కావడం లేదు రామచంద్రానికి, శివరంజనికి. దానికి 17 ఏళ్ల వయసు వస్తుందండి. నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే ఈ వయసులో కాలు విరగ్గొట్టుకుని కుంటిదానిలా జీవితం గడపాల్సి వచ్చింది. దీనికి మంచి సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేయాలని ఎన్ని కలలు కన్నాను. ఇప్పుడు దీని గతేమవుతుందండి, దీన్నిలా చూస్తూ నేనెలా బ్రతకనండి అంటూ ఏడ్చేస్తుండేది శివరంజని. పుష్ప అరుపులను, ఏడుపులను, తిట్లను సహించి డాక్టర్ చెప్పిన విధంగా ఆమెను నడిపించడానికి శతవిధాలా ప్రయత్నించసాగింది ధనలక్ష్మి. కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. వచ్చే ఏడాది నీకు అరంగేట్రం చేయాలని అమ్మ ఎంత ఆశతో ఉందో నీకు తెలీదు. మరి నువ్వేమో నడవడానికి ప్రయత్నం కూడా చేయకుండా కాలు నొప్పి అంటూ ఏడిస్తే ఎలా? నెమ్మదిగా రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటే అది వరకులా శుభ్రంగా నడవడానికి వీలవుతుందని డాక్టర్లు చెప్పారా లేదా? నువ్విలా మొండికేస్తే ఇంకెలా నడుస్తావు పుష్ప అంటూ బ్రతిమలాడేది. కమలలాగా పెద్ద డాన్సర్ అవ్వాలా వద్దా? నీకు నొప్పి రాకుండా నేను నడిపిస్తాను, రా, మా తల్లివి కదూ, నా చేయి పట్టుకుని నడుద్దు గాని, పోనీ నీకు నొప్పి అనిపిస్తే అప్పుడే నడవడం మానేద్దు గాని అంటూ ఆమెను నడిపించడానికి ప్రయత్నించింది ఓ రోజు. పుష్ప ఆమె మాటలకు లొంగి వ్యాయామం చేయడానికి ప్రయత్నించింది. కానీ కాలు కింద పెట్టేసరికి విపరీతమైన నొప్పి కలిగింది. ధనలక్ష్మి ఓర్పుగా ఆమెకు ఆసరాగా నిలబడి తన మీద బరువు వేయించి కాలు మీద బరువు పడకుండా అటు ఇటూ తిప్పింది.
కొద్దిసేపు నడిచాక కాలు మడిచేటప్పుడు కొలుక్కుమనేసరికి ఏడుపు లంకించుకుంది పుష్ప. ఆ బాధలో ధనలక్ష్మిని తిట్టేసాగింది. నీకేం నడువు నడువు అంటావు? ఉన్న కాలుని పూర్తిగా విరగొట్టాలని చూస్తున్నావు నువ్వు. అమ్మా, ఈ రాక్షసిని నా దగ్గరకు రావద్దని చెప్పవే, లేకపోతే కాలు పూర్తిగా విరగొట్టేసింది అంటూ తల్లి దగ్గర గొడవ చేసింది. ఒక్కో రోజు ధనలక్ష్మి మాటలు ఆమెకు సహించేవి. ఆ సమయంలో అయితే ధనలక్ష్మి చెప్పినట్లు చేసేది. ఒక్కోసారి మాత్రం ధనలక్ష్మి మీద విరుచుకు పడేది. నీకేం తెలుసు నా నొప్పి విషయం? శుభ్రంగా తిని తిరుగుతున్నావు గనక నీకేమీ తెలీదు. అయినా నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు ఎందుకు నా వెంట పడతావు? నీ వేషాలన్నీ నాకు తెలుసులే. నా కాలు ఇలాగే ఉండని. నీకెందుకు అసలు నా విషయం? ఆ సమయంలో శివరంజని అడ్డుపడబోతే ఆమె మీద కూడా మండిపడేది. నేనిలా కుంటిదానిలాగే ఉంటానులే, నన్నెవరూ పెళ్లి చేసుకునే అవసరం లేదు, నాకు పెళ్ళే వద్దసలు, నన్ను ఇలా వదిలేయండి అంటూ ఏడ్చేసేది. ఆమె ఏడుపు చూసేసరికి శివరంజనికి కూడా హృదయం విలవిల్లాడేది. రాను రాను ఆ ఇల్లు అదివరకటి కళను కోల్పోయింది. ఎప్పుడూ నిశ్శబ్దం, ఎప్పుడూ రాజ్యం చేసే మౌనం, హృదయాలను కలిచివేసే ఆవేదన రెండూ కలిసి ఇంటిని శ్మశానంలా మార్చివేశాయి. ఓ రోజు ఉదయమే రామచంద్రం మేనమామ ఒక ఆయన చిత్తూరు నుంచి ఏదో పని మీద బొంబాయి వచ్చి రామచంద్రం ఇంటికొచ్చాడు. పుష్ప సంగతి వింటూనే ఆయన బాధపడిపోయాడు. యాక్సిడెంట్ ఎలా జరిగింది, హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం, ఆ తర్వాత 6 వారాలు అక్కడే ఉండడం, అయినా గాని ఆమె ఇప్పటికీ నడవలేకపోవడం అన్నీ వివరంగా చెప్పాడు రామచంద్రం. అంతా విని ఆయన ఆశ్చర్యపోయాడు. అవునయ్యా, ఆ డాక్టర్లకు చేత కాలేదు కనుక ఆ పిల్లలను వదిలేశారనుకో, మరి మీరేం చేస్తున్నారు? చూస్తూ కూర్చున్నారా? కోపంగా అన్నాడు. రామచంద్రానికేమీ అర్థం కాలేదు. చూస్తూ కూర్చోవడమేమిటి మావయ్య, మేము నడిపించడానికి రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నాంగా అన్నాడు అయోమయంగా. అది కాదు నేననేది, డాక్టర్లకు చేత కానప్పుడు వెంటనే ఆ పిల్లను పుత్తూరు ఎందుకు తీసుకెళ్లలేదు అని. పుత్తూరుకా? ఆశ్చర్యంగా అడిగింది శివరంజని. అవునమ్మా, పుత్తూరు వైద్యం సంగతి తెలీదా నీకు? ఆమె తెల్లబోయి రామచంద్రం వైపు చూసింది. బాగుంది బాగుంది, ప్రపంచంలో 4 మూలల నుంచి ఎక్కడలేని జనం ఇలాంటి వైద్యాల కోసం పుత్తూరుకొస్తుంటే మీకేమో పుత్తూరంటేనే తెలియకపాయే. ఏం రామచంద్రం, నీకు పుత్తూరు వైద్యం గురించి తెలీదా ఏమిటి? ఎప్పుడో ఎవరో చెప్పగా విన్నాను గొణిగాడు రామచంద్రం. విన్నవాడివి ఆ విషయం నిజమా కాదా అని ఇంకెవరినైనా కనుక్కున్నావా? ఆ పిల్లను తీసుకెళ్లి చూపించనైనా చూపించావా? ఎంత దారుణమైన ఫ్రాక్చర్లనైనా వాళ్ళు అద్భుతంగా వైద్యం చేసి బాగు చేస్తున్నారు. అంతెందుకు, మా ఊళ్ళోనే ఒక ముసలామె స్నానం చేయబోయి స్నానాల గదిలో జారిపడిపోయి నడుం కాస్త విరిగిపోయింది. వెంటనే ఆమెను తీసుకుని ఇలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆమెను చూసి పెదవి విరిచేశారు. 80 ఏళ్ల వయసు అంటున్నారు. ఈ వయసులో మేమేం వైద్యం చేయడానికి వీలవుతుంది అంటూ ఇంటికి పంపించేశారు. కానీ ముసలామె పెద్ద కొడుకు వాళ్ల మాటలు లెక్క చేయకుండా ఆమెను తీసుకుని పుత్తూరు చేరుకున్నాడు. అక్కడ 2 నెలలున్నారు అంతే. ఇప్పుడు ముసలావిడ శుభ్రంగా మేడమెట్లు ఎక్కడం దిగడం చూస్తుంటే మా అందరికీ మతిపోతోంది. అదొకటే కాదు, మా వీధిలోనే ఇంకో కేసు చూసాం. మా ఇంటికి 3 ఏళ్ల అవతల ఓ కుర్రాడు, వాడికి తోకొకటే తక్కువనుకో, అంత తుంటరి. ఓ రోజు చెట్టు మీద నుంచి పడి తల 2గా పగలగొట్టుకున్నాడు. వెంటనే వాళ్ళు వాడిని పుత్తూరుకు తీసుకెళ్లారు. ఇప్పుడు చూడు, తల పగిలినట్లు మనకు తెలుస్తుందేమో, అంత చక్కగా వైద్యం చేసి అతికించేశారు. అలాంటిదే మా వియ్యంకుడి మనవడ కూడా జరిగింది అంటూ ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో ఉదాహరణలు చెప్తుంటే శివరంజని నోరు తెరిచి అతని మాటలు వింటుండిపోయింది. ఆయన చెప్పేదంతా నిజమేనా? అంత గొప్ప వైద్యం చేసే ఊరు ఒకటుందా? ఎన్ని వేలు ఖర్చైనా పర్వాలేదు. ఆ పిల్ల మునుపట్ల గెంతుతూ ఆడుతూ పాడుతుంటే అంతకంటే కావలసిందేముంది? అంచేత నేను చెప్పినట్లు చేయండి. రేపే పుత్తూరు వెళ్లి వైద్యం ప్రారంభించేయండి. బంగారం లాంటి పిల్ల, దాని జీవితం ఎందుకు పాడు చేస్తారు అని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడతను. ఆ మర్నాడే పుత్తూరు గురించి మరికొన్ని వివరాలు సేకరించుకొచ్చాడు రామచంద్రం. పుత్తూరులో మనం వంట చేసుకుని తినడానికి ఉండడానికి కూడా వసతులున్నాయట అంటూ శివరంజన్తో చెప్పాడతను. అయితే మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోదామండి. దానిని వైద్యులకు చూపించి బాగు చేయగలమని వాళ్లు మాటిస్తే అక్కడే ఉండి వైద్యం చేయించుకునొద్దాం. మనకు కావలసిన బియ్యం ఇతర వెచ్చాలు కూడా తీసుకెళ్తే వంట కూడా మనమే చేసుకోవచ్చు. ఏమంటారు? ఆతృతగా అడిగిందామె. పుత్తూరుకు వెళ్లే విషయం గురించి గాని ఖర్చు విషయం గాని నేను ఆలోచించడం లేదు శివరంజని ఆలోచిస్తూ అన్నాడతను. మరింకేమిటి? మన ఫ్యాక్టరీ విషయం. 4 రోజుల పాటు నేను ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఉంటే ఎలా? పైగా ఈ సమయం ఎలాంటిదంటే ఫ్యాక్టరీ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తే గాని వచ్చిన ఆర్డర్లు పూర్తి చేయడం సాధ్యం కాదు. అది వరకంటే ఆ సర్దార్జీ నాకు పార్ట్నర్గా ఉండేవాడు గనుక ఫ్యాక్టరీ పనంతా తనే చూసుకునేవాడు. ఇప్పుడు ఇంకెవరున్నారు?
6 ఏళ్ల క్రిందట ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ప్రారంభించినప్పుడు అతను ఓ సర్దార్జీ భాగస్వాములుగా ఉండేవారు. క్రమేపీ ఆ ఫ్యాక్టరీ అభివృద్ధిలోకొచ్చి వ్యాపారం పెరిగిపోవడంతో లాభాలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఆ సమయంలోనే సర్దార్జీ తన వాటా కూడా రామచంద్రానికి అమ్మేసి అతను పంజాబ్లో మరో ఫ్యాక్టరీ ప్రారంభించాడు. దాంతో ఈ ఫ్యాక్టరీకి ఏకైక యజమాని అయిపోయాడు రామచంద్రం. నెమ్మదిగా టెలిఫోన్, తర్వాత స్కూటరు, ఆ తర్వాత ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు, సొంత ఇల్లు ఇలా ఎదిగిపోసాగాడు. అయితే అతనికి ఇవేమీ సంతృప్తిని ఇవ్వడం లేదు. మరింత పైకి ఎగబాకాలని, కారు, కొన్ని లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఏర్పడాలని ఆశలు చోటు చేసుకున్నాయి. కానీ అవన్నీ మన పాపకన్నా ఎక్కువ చెప్పండి, ఆందోళనతో అడిగిందామె. ఎక్కువని నేను అండలేదే, కానీ రేపటి గురించి జాగ్రత్త పడకపోతే ఎలా? మీరెన్నైనా చెప్పండి, కానీ పుత్తూరు ప్రయాణానికి మాత్రం అడ్డుపడకండి. అతను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. సరే, ఆలోచిద్దాం అన్నాడు అప్పటికి నిర్ణయం వాయిదా వేస్తూ. ఆ రోజు రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు. ఏటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఓ పక్క కన్న కూతురు, మరో పక్క డబ్బు మీద ఆశ. శివరంజని మాత్రం ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఆమెకు తన కూతురు కన్నా ఎక్కువ ఇంకేమీ లేదు. ఒకవేళ రామచంద్రం తమతో పాటు అక్కడ ఎక్కువ రోజులు ఉండడం సాధ్యం కాకపోతే తనకు, పుష్పకు ఉండడానికి తగిన ఏర్పాట్లు చేసి తను వెనక్కి వెళ్ళిపోవచ్చు. వీలైనప్పుడల్లా వచ్చి తమని చూసి వెళితే సరిపోతుంది. మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే రామచంద్రంతో ఆ విషయమే ప్రస్తావించిందామె. రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చానండి. మనం రేపే పుత్తూరు వెళదాం. అక్కడ వీలైతే వారం 10 రోజుల్లో వైద్యం చేయించుకుని తిరిగి వచ్చేద్దాం. ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు అక్కడే ఉండాలని వాళ్ళు అన్నారనుకోండి, అప్పుడు నేను, పుష్ప అక్కడ ఉండిపోయేందుకు తగిన ఏర్పాట్లు చేసి మీరొచ్చేద్దురు గాని. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీరొచ్చి మమ్మల్ని తీసుకొద్దురు గాని. కానీ ఒక్కదానివి పాపను పెట్టుకుని ఆ ఊళ్ళో ఎలా ఉంటావు? ఏం పర్వాలేదండి, అక్కడ ఎంతోమంది మనలాగానే వస్తారని మీ మేనమామ చెప్పారుగా. అయినా అది తెలుగుదేశంలో ఊరేగా, ఇంకా మనకేం సమస్యలుంటాయి? ఎంతైనా ఒంటరిగా ఉండడం కష్టం కదూ. పోనీ ఓ పంచే, నీకు తోడుగా బాలకృష్ణను గాని ధనలక్ష్మిని గాని తీసుకునెళ్ళు. అది కుదరదండి. బాలకృష్ణకి పరీక్షలు ఇంకో 4 రోజుల్లోనే ఉన్నాయి. అందుకని వాడు రావడానికి వీలవదు. ఇంకా ధనలక్ష్మిని తీసుకెళదామంటే వాడికి మీకు భోజనం ఎవరు తయారు చేస్తారు? హోటల్ తిండి మీకు అసలే పడదు. డబ్బుకి డబ్బు దండగా, ఆరోగ్యము పాడవుతుంది. అందుకని వాళ్ళనిక్కడే ఉన్నయండి, మనం వెళ్ళొద్దాం. రామచంద్రం ఇంకా మాట్లాడలేకపోయాడు. అంతకంటే గత్యంతరం కూడా కనిపించడం లేదు. మరో 4 రోజుల్లో ప్రయాణం నిర్ణయం అయిపోయింది. ఆ రోజు నుంచే శివరంజని ధనలక్ష్మికి ఇంటిని గురించి పదే పదే హెచ్చరికలు ప్రారంభించింది. ఇల్లు జాగ్రత్తగా చూసుకో, తలుపులెప్పుడూ మూసే ఉంచు. ఎవరైనా తలుపు కొడితే ఎవరో తెలుసుకుని తెలిసిన వారైతేనే తీ. లేకపోతే మీ మావయ్య గాని బాలకృష్ణ గాని ఇంటి దగ్గర ఉన్నప్పుడు రమ్మను. సామాన్లు జాగ్రత్త. నిన్ను నమ్మే ఇవన్నీ ఇక్కడెలా నీ మీద వదిలి వెళుతున్నాను. ఆమె చెప్పిన మాటలన్నింటికీ సరేనంటూ తల ఊపింది ధనలక్ష్మి. నిజానికి ధనలక్ష్మిని ఇంట్లో వదిలి వెళ్లడంలో ఆమెకి ఏ విధమైన భయమూ లేదు. అంతకుముందు 2-3 సార్లు పెళ్లికని, శ్రీమంతానికని శివరంజని ఊరికెళ్ళినప్పుడు ఇంటిని జాగ్రత్తగా చూసుకోగలిగింది ధనలక్ష్మి. ముగ్గురు పుత్తూరు వెళ్ళిపోయారు. వెళ్లిన వారం రోజుల తర్వాత రామచంద్రం ఒక్కడే ఒంటరిగా బొంబాయికి తిరిగొచ్చేశాడు. ఏమన్నారు మావయ్య? ఆతృతగా రామచంద్రాన్ని అడిగింది ధనలక్ష్మి. కనీసం 2 నెలలైనా అక్కడ ఉండి చికిత్స చేయించుకోవాలని చెప్పారు. పోనీ వాళ్లు మందులు తీసుకొచ్చి మనింటి దగ్గరే ఉండి వాడుతూ అప్పుడప్పుడు వెళ్లి చూపించుకోవచ్చునేమో అని ప్రయత్నించాను. కానీ అలా వీల్లేదన్నారు. అనుకోకుండా మన బంధువులొకరు మనలాగే అక్కడికి వైద్యానికి వచ్చారట, కనిపించారు. వాళ్ల సహాయం ఎలాగూ ఉంటుంది కనుక మీ అత్త ఎలాంటి భయం లేకుండా అక్కడే ఉండిపోయింది. తమ గురించి ఇంకా ఏ ఆలోచన పెట్టుకునవసరం లేదని మరీ మరీ చెప్పి నన్ను పంపించింది. ధనలక్ష్మి నిరుత్సాహపడిపోయింది. 2 నెలల వైద్యమా? అన్ని రోజులు తనొక్కరితే ఉదయం నుండి సాయంత్రం వరకు తోడు లేకుండా, మాట్లాడేవాళ్లు లేకుండా గడపాలి కాబోలు. అదీగాక ఇంటి పని ఒకటి, ఇంట్లోకి కావలసినవి తెచ్చుకోవడం, వంట చేసుకోవడం. అత్తొచ్చే వరకు తనీ బాధ అనుభవించక తప్పదు. రామచంద్రానికి భోజనం వడ్డించి అతన్ని పిలవడానికి గదిలోకి వెళ్ళిందామె. పాపం, ఇంటి పనంతా నువ్వే చూసుకోవాలి ఈ 2 నెలలు అన్నాడతను ఆమె వంకే చూస్తూ. హఠాత్తుగా అతని చూపు ఏదో భయం కలిగించిందామెకి. ఆ చూపు కొత్తగానూ విచిత్రంగానూ అనిపించింది. అంతకు ముందెప్పుడు తనను ఆ విధంగా చూడలేదు. శరీరమంతా అలుముకున్న కలవరపాటుని కప్పిపుచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగిందామె. భోజనం చేస్తూ కూడా ఉండుండి తనను అదోలా చూస్తూనే ఉన్నాడతను.
అతను ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాక కూడా ఆమె భయం పోలేదు. ఎప్పుడో ఏదో తప్పటడుగు పడబోతున్నట్లు అనుమానాలు. సాయంత్రం వరకు కలవరపాటుతోనే గడిపిందామె. మనసులో మరోవైపు తనలా ఆలోచించడం తన తెలివి తక్కువతనమేమో అని కూడా అనిపిస్తోంది. నిజంగా అతని చూపులో తను ఆందోళన పడుతున్న భావాలు ఉన్నాయో లేవో. సాయంత్రం బాలకృష్ణ కాలేజీ నుంచి వచ్చాక మనసులోంచి ఆ ఆందోళన తొలగిపోయింది. అయితే రాత్రి ఇంటికొచ్చిన రామచంద్రం ఓ బుట్టలో పళ్ళు పూలు కూడా తేవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అంతకు ముందెప్పుడు శివరంజనికి కూడా పూలు తెచ్చిన గుర్తులేదు. వస్తుంటే దారిలో ఎవరో బండిలో కారు చౌకగా అమ్ముతూ కనిపించాడు, అందుకని తీసుకొచ్చాను అడగకుండానే చెప్పేశాడతను. అతని మాటలను సందేహించాల్సిన అవసరమే కలగలేదామెకి. తెచ్చిన పళ్ళు కడిగి ఓ ప్లేట్లో ఉంచింది. పూలు దండగా గుచ్చి కొన్ని దేవుడికి, కొన్ని తన తల్లోనూ పెట్టుకుంది. మర్నాడు ఉదయం బాలకృష్ణ కాలేజీకి వెళ్ళిపోయాక మామూలుగానే రామచంద్రానికి భోజనం వడ్డించిందామె. ప్లేట్లోని వంకాయ కూరని నోట్లో వేసుకుని రుచి చూసి, అబ్బా ఈవాళ ఇంత అద్భుతంగా ఉండావేమిటి అంటూ పోగొడ్డం ప్రారంభించేసరికి ధనలక్ష్మి సిగ్గుపడింది. ఏ రోజు తన వంటకాలని పోగడని మావయ్య ఈరోజు ఎందుకిలా పొగుడుతున్నాడు? ఆమె మనసులో మళ్లీ సందేహాలు తలెత్తాయి. అతనికి జవాబివ్వకుండా మౌనంగా ఉండిపోయిందామె. ఆ సాయంత్రం వచ్చేటప్పుడు మళ్లీ మల్లెపూలు. నీ తలలో పూలుంటేనే బాగుంటుందనిపించింది నిన్ను చూశాక, అందుకని ఇవాళ కూడా తెచ్చాను. అయినా అన్ని పూలు తెస్తే కొంచెమే పెట్టుకుంటావేం, ఇవన్నీ పెట్టేసుకో. అతను నవ్వుతూ మాట్లాడుతుంటే ధనలక్ష్మికి నవనాడులు కుంగిపోయినట్లు అనిపించింది. అతని చూపుల్లోనే కాదు, మాటల్లోనూ ఎంతో వ్యత్యాసం కనబడుతోంది. ఇదంతా నిజమేనా, లేక తన అనుమానాలేనా? తను చేసిన కూరల గురించి పోగొడ్డం, తలనిండుగా పూలు పెట్టుకోవాలి అండం, ఏంటిదంతా? దీనర్థమేమిటి? అంతలోనే తన మీద తనకే చిరాకు. ఎందుకిలా వక్రంగా ఆలోచిస్తోంది తను? తనే మావయ్య గురించి పెడార్థాలు తీసుకుంటుందేమో. 50 ఏళ్ళొస్తున్న మావయ్య, తనకు తండ్రితో సమానమైన మావయ్య, ఈ నేళ్లల్లో ఒక్కరోజైనా తనను ఆ విధంగా చూడని మావయ్య అలా ప్రవర్తిస్తాడా? ఆయన గురించి తనింత దారుణంగా ఊహించుకోవడం పాపం కదూ. ఆలోచనలను మంచి మార్గంలోకి తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా సందేహాలు ఎక్కువైపోతున్నాయి గాని తగ్గడం లేదు. మర్నాడు రామచంద్రం సాయంత్రం 4ంటికే ఇల్లు చేరుకున్నాడు. ధనలక్ష్మి నివ్వెరపోయింది. తను అనుమానపడుతున్నట్లుగానే ఉంది అతని విషయం. రోజు రాత్రి 7-8 గంటల వరకు రాని వ్యక్తి ఈవాళ 4 గంటలకే ఎందుకొచ్చినట్లు? బాలకృష్ణ కాలేజీ నుంచి ఆ క్షణంలో ఇంటికొచ్చేస్తే బావుండని అనుకుందామే. కాని అతను 6 గంటలకు గాని రాడు. ఇదిగో ధనం, ఈ ప్యాకెట్ తీసుకో. అతని గదిలోంచి పిలిచాడతను. చేసేది లేక గదిలోకి నడిచిందామె. అతని చేతిలో ఓ ప్యాకెట్ ఉంది. ఏంటి మావయ్య అది? ప్యాకెట్ విప్పి చూస్తే తెలుస్తుంది కదూ. నవ్వు. తనకు భయం కలిగిస్తోన్న నవ్వే అది. ప్యాకెట్ అందుకోవడానికి చేయి జాపిందామె. అతను అందిస్తూ ఆమె చేతి వేళ్లం తాకాడు నెమ్మదిగా. ధనానికి షాక్ తగిలినట్లయింది. ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఒడివడిగా వంటింటి వైపు వెళ్లబోతుంటే, అరే వెళ్ళిపోతావేం? ప్యాకెట్లో ఏముందో చూడవా అన్నాడతను. గడపలోనే నిలబడి ప్యాకెట్ విప్పింది. బాదం హల్వా. మా ఫ్యాక్టరీ దగ్గరలో ఈ మధ్య ఒక కొత్త హోటల్ పెట్టారులే. వాడు బాదం హల్వా చేయడంలో స్పెషలిస్టు. అందుకే ఊళ్ళో డబ్బున్న వాళ్లంతా అక్కడికే వచ్చి క్యూలో నిలబడి కొనుక్కెళ్తారు. నీకు తెచ్చివ్వాలని ఎప్పటినుంచో అనుకోవడం. కానీ ఈ ఫ్యాక్టరీ పనితో కుదిరి చేస్తేనా? పాపం నీకు మాత్రం ఇలాంటి స్వీట్లవి తినాలనుండదు. కానీ ఆ అవకాశమే లేదు కదా. ఎవరిని అడుగుతావు? నీకు కావలసినవి నోరు విడిచి అడగడమే తెలీదు నీకు, అవునా కాదా? నవ్వుతూ అన్నాడతను. ధనలక్ష్మి మాట్లాడలేదు. అసలు గొంతు పెగలడం లేదు. ఇదేమిటి ఇంత హఠాత్తుగా తన మీద ఇంత ప్రేమ, ఇంత జాలి ఎలా కలిగాయి? ఇంతకాలం అవి ఏమైపోయాయి? ఈవాళ ఫ్యాక్టరీలో పనేమీ లేకపోయింది, అందుకని ఈవాళ ఎలాగైనా తేవాలని తీసుకొచ్చాను. నువ్వు తిని నాకు కొంచెం ప్లేట్లో తీసుకురా. ఆలోచనలు అదింపెట్టి వంటింట్లోకెళ్ళి హల్వా ప్లేటు, కాఫీ తెచ్చి అతనికెదురుగా టీపై మీద ఉంచిందామె. అదేంటి నువ్వు తినవేం? తమ్ముడొచ్చాక ఇద్దరం తింటాం మావయ్య. సరే నీ ఇష్టం. మరో 2-3 రోజులు గడిచాయి. రోజు ఏదొక స్వీటో లేక తల్లోకి పూలో తేవడం మానలేదతను. ఆ తర్వాత అతని ప్రవర్తన మరింత స్పష్టంగా మారింది. ధనలక్ష్మికి ఆ తేడా చక్కగా తెలిసిపోతోంది. ఆమె మనసులో ఉండడం లేదు. ఇక సందేహం లేదు, తను భయపడినంత జరుగుతోంది.
మావయ్య అది వరకటి మనిషి కాదు. బాలకృష్ణ కాలేజీకి వెళ్లే వరకు ఏదో పనున్నట్లు నటించడం, బాలకృష్ణ కాలేజీకి వెళ్ళాక తను ఆలస్యంగా ఫ్యాక్టరీకి వెళ్లడం, మళ్లీ సాయంత్రం ఒంట్లో బాగుండలేదనో ఫ్యాక్టరీలో పనిలేదనో ఏదో వంకతో బాలు కంటే ముందుగానే ఇంటికి చేరుకోవడం, తనతో ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడడం, నవ్వడం. దీనర్థం ఇంకేముంటుంది? అది వరకు ఏ రోజైనా తన చేయి ముట్టుకునేవాడా? తన కళ్ళలోకి ఇలా చూసేవాడా? తనతో నవ్వుతూ మాట్లాడేవాడా? తనకు పూలు తెచ్చేవాడా? స్వీట్లు తెచ్చేవాడా? ఇవన్నీ ఇప్పుడే, అత్తలేనప్పుడే ఎందుకు మొదలుపెట్టినట్లు? ఆ రోజు అతను మళ్లీ పెద్ద పొట్లంలో పూలు తీసుకొచ్చాడు. ఇదిగో ధనం, దేవుడు గీవుడు అని పూలన్నీ పటాలకు పెట్టేకు. ఇవన్నీ ఇవాళ నువ్వే పెట్టుకో, ఎంత బాగుంటావో చూస్తాను. నవ్వుతూ పొట్లం అందించాడతను. వణుకుతున్న చేతులతో పూలందుకుంది ధనలక్ష్మి. భయంతో వెన్నులో చలి పుట్టుకొచ్చింది. పూలన్నీ దేవుడు గూట్లో పెట్టి వంటింట్లోనే కూర్చుండిపోయింది. బయటకు రావాలంటే భయం. బాలకృష్ణ కాలేజీ నుంచి వస్తూనే దేవుని గూట్లో ఉన్న పూలను చూశాడు. అబ్బా, ఎన్ని పూలు! ఎక్కడివక్క అన్ని పూలు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆమె జవాబు చెప్పేలోగానే వెనక నుంచొచ్చి రామచంద్రమే కల్పించుకుని జవాబు చెప్పాడు. మా ఫ్యాక్టరీ వర్కర్స్లో ఒక అతని తల్లి కొత్తగా పూల వ్యాపారం ప్రారంభించింది. ఆ వ్యాపారానికి నేనే డబ్బు సహాయం చేశాను. నా చెయ్యి మంచిదని వాళ్లకో నమ్మకం. అందుకని రోజు నేనే బోణి చెయ్యాలట. సరే, అంత నమ్మకం పెట్టుకున్న వాళ్లను ఎందుకు చిన్నపుచ్చడమని ₹2 పూలు తీసుకున్నాను. కనీసం 10-15 రోజులైనా ఇలా తీసుకుంటే గాని వాళ్లకి తృప్తి ఉండదు. బాలకృష్ణ ఆశ్చర్యపోయాడు. పేదవాళ్ల మీద అతనికింత దయ్యుందని తనెప్పుడూ అనుకోలేదు. మావయ్య మళ్లీ అతని గదిలోకెళ్లగానే బాలకృష్ణకు కాఫీ ఇచ్చింది ధనలక్ష్మి. బాలకృష్ణ ఏవో తన కాలేజీ విషయాలు ఆమెకు చెబుతుంటే కొడుతుందామె. ఈలోగా రామచంద్రం తన గదిలో నుంచి బాలకృష్ణను పిలవడం వినిపించింది. కాఫీ గ్లాస్తోనే అతని గదిలోకి వెళ్లాడు బాలకృష్ణ. ఏంటి మావయ్య పిలిచావు? ఇంట్లో ఏమైనా తలనొప్పి మాత్రలున్నాయేమో చూడు బాలు. తల పట్టుకుని కణతలు నొక్కుంటూ అన్నాడతను. ఎందుకు మావయ్య, తలనొప్పిగా ఉందా? అవునరా, చూస్తానండు. అల్మరాలో తలనొప్పి మాత్రల కోసం వెతికి ఒకటి తీసుకొచ్చి రామచంద్రానికి ఇచ్చాడతను. అలాగే ధనలక్ష్మితో ఓ కప్పు కాఫీ చేసుకురమ్మని చెప్పు. 4 రోజులుగా సాయంత్రం అయ్యేసరికి వస్తోంది. మళ్లీ కంటద్దాలు మార్చాలో ఏమో. రేపు కళ్ళ డాక్టర్కు చూపించుకుంటే గాని తెలీదు. బాలకృష్ణ ధనలక్ష్మి దగ్గరకు వచ్చాడు. అక్క, పాపం మామయ్యకు తలనొప్పి పట్టుకుందట. తలనొప్పి మాత్రం ఇప్పుడే వెతికిచ్చాను. నువ్వు ఓ కప్పు కాఫీ కూడా చేసిస్తే టాబ్లెట్ వేసుకుంటాడట. ధనలక్ష్మి మాట్లాడకుండా కాఫీ తయారు చేసి తీసుకెళ్లి రామచంద్రానికి ఇచ్చింది. అతను మాత్ర వేసుకుని కాఫీ తాగాడు. ఒరే బాలు, ఓ తమాషా చూసావా అన్నాడు అక్కడే నిలబడ్డ బాలకృష్ణతో. ఏమిటి మావయ్య? కొత్తగా నిన్న రిలీజ్ అయిన ధర్మేంద్ర హేమమాలినిల సినిమాకు ఓ పక్క జనం టిక్కెట్లు దొరక్క చూస్తున్నారు కదా, కానీ మనింట్లో ఓ టిక్కెట్ అలా వృధాగా పడుంది. ఏ సినిమా టిక్కెట్ అది? అదేరా, పేరు గుర్తులేదు. చెప్పాను కదా, ధర్మేంద్ర హేమమాలిని నిన్నే రిలీజ్ అయింది. మా ఫ్రెండ్ వెళదామని బలవంతం చేస్తే సరే వస్తానని చెప్పాను. నాకు ఓ టిక్కెట్ తెచ్చిచ్చాడు వాడు. ఇవాళ సెకండ్ షోకి దొరికిందట. తలనొప్పి ఇప్పుడు హఠాత్తుగా ప్రాణం తీసేస్తోంది. ఇంకా సినిమాకి ఎలా వెళ్ళడం? పోనీ నిన్ను పంపిద్దామంటే నీకు పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి. పోతే పోనీలే, వేదవ సినిమా. ₹5 మనకు నష్టం. ధర్మేంద్ర హేమమాలిని, అందులోనూ కొత్తగా రిలీజ్ అయిన సినిమా. సాధారణంగా అలాంటి సినిమాకి ₹25-30 బ్లాకులో అమ్ముతారు టిక్కెట్లు. అలాంటిది తను ఏ ఖర్చు లేకుండా ఇంత తేలిగ్గా చూసే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవడం? బాలకృష్ణకి ఎలాగైనా సరే ఆ సినిమాకి వెళ్లాలనిపించింది. మావయ్య, పొన్ని నేను వెళ్ళరానా ఆ సినిమాకి అడిగాడు ఆశగా. నీకు పరీక్షలు దగ్గర పడ్డాయి కదరా. ఇంకా 10 రోజులు టైం ఉంది కదా మావయ్య. ఈ ఒక్కరోజు చదవకపోయినా పర్వాలేదు. నీ ఇష్టం, చదువేమీ పాడోదనుకుంటే వెళ్ళు. బాలకృష్ణ ఆనందంతో ధనలక్ష్మి దగ్గరకు వచ్చాడు. అక్క, త్వరగా భోజనం పెట్టేసే ఇవాళ అన్నాడు హుషారుగా. ఎందుకని ఆశ్చర్యంగా అడిగిందామె. నేను సెకండ్ షోకి వెళ్తున్నా. ఓ టికెట్ మామయ్య దగ్గర ఉందట. తనకు తలనొప్పిగా ఉందని నాకు ఇచ్చేశాడు. ఆమె మాట్లాడలేదు. 8 గంటలకల్లా భోజనం చేసి వెళ్ళిపోయాడు అతను. బాలకృష్ణ వెళ్ళాక తను వంటగదిలోనే కూర్చుండిపోయింది ధనలక్ష్మి. మరుక్షణంలో వంటగది గడప దగ్గర నీడ కదిలింది. ఏంటి, నువ్వా పూలు పెట్టుకోనే లేదా? వంటింట్లోకి అడుగు పెడుతూ అన్నాడు రామచంద్రం. ధనలక్ష్మి చప్పున లేచి నిలబడింది. ఆమె నోట్నుంచి మాట రాలేదు. గుండెల్లో సన్నగా దడ. ప్రేమతో పూలు తెచ్చిచ్చినప్పుడు జల్లో పెట్టుకోవడమే అందం ధనలక్ష్మి. నేనెంతో ప్రేమతో ఆ పూలు తెచ్చిస్తే
వాటిని నువ్వు అలా అక్కడ పడేయడం నాకు బాధ కలిగించదు? ఏకాంతం అతనికి ఎక్కడలేని పరవసత్వాన్ని కలగజేస్తోంది. ఆమె మాట్లాడకపోయేసరికి తనే దేవుడి ముందున్న పూల దండ తీసి చిన్న ముక్క తుంచి దేవుని ఫోటోకు వేసి మిగతాది ధనం చేతికి అందించాడు. వణుకుతున్న చేతులతో అందుకని తలలో తురుముకుందామే. అబ్బా, ఇప్పుడొక్కసారి అద్దంలో చూసుకో, ఎంత అందం వచ్చిందో నీకు. అందుకే పూలు పెట్టుకోమని నిన్ను బలవంతం చేయడం. ఆమె వంకే కళ్ళార్పకుండా చూస్తూ నిలబడిపోయాడతను. ధనలక్ష్మి కిటికీలో నుంచి బయటకు చూడసాగింది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని దేవుణ్ణి ప్రార్థించసాగింది లోపలే. అలా నుంచుండిపోయావేం, పద హాల్లో కూర్చుందాం అంటూ తను వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. తను తడబడుతున్న అడుగులతో వెళ్లి హాలు గడపలో నిలబడిపోయిందామె. అయ్యో, మళ్ళీ అక్కడ నిలబడ్డావేం, ఇలా రామ్మా, ఇక్కడ కూర్చో. కడుపులో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్లయిందామెకి. అరచేతులు చెమటతో నానిపోయాయి. వేగంగా కొట్టుకున్నాయి గుండెలు. హాల్లోకి వెళ్లడానికి అడుగు కదపలేకపోయింది. మనసుని శరీరాన్ని బలవంతంగా కూడదీసుకుని పమిట భుజం నిండుగా కప్పుకొని గడప దగ్గరే నేలమీద కూలబడిపోయింది. అరే ధనం, ఏంటక్కడ కూర్చుండిపోయావు? అంత భయమేస్తుందా నీకు? నేను నిన్ను కొరుకు తినేస్తాననుకుంటున్నావే ఏంటి? కనురెప్పలు పైకెత్తి అతన్ని చూడ్డానికి ప్రయత్నించిందామె. కాని హఠాత్తుగా కళ్లల్లో కన్నీరు నిండిపోయింది. బొట్లు బొట్లుగా రాలుతుంటే చూసి రామచంద్రం చలించిపోయాడు. తను మరీ భయపెట్టిస్తున్నాడీ పిల్లను. తన మనసులోని విషయం అర్థం చేసుకుంది గాని ముందా భయాన్ని పారద్రోలాలి, లేకపోతే తనకేమాత్రం సంతోషం కలగదు. కొద్ది క్షణాలు ఆలోచించాడతను. ఏ విధంగా ఆమెలోని భయం తొలగించాలి,